ఎక్కడికి రా పరిగెడుతున్నావు గుండు? ఇంకెక్కడికి, నీ కొడుకెళ్ళి ఆ చిట్టెంతో ముచ్చట్లాడతాడు కదా, ఆ నట్టుకొచ్చేమంది అక్క. ఒరేయ్, నీకెలాగో ఆడపిల్లతో మాట్లాడే అవకాశం లేదుగా, వాణ్ణైనా మాట్లాడుకోనివరా, లేదంటే గడ్డివామ దగ్గర కుక్కలా అయిపోతావు. గడ్డి మా దగ్గర కుక్క అంటే? అది గడ్డి తినదు, ఇంకో జంతువుని తినేవదు. నీ బ్రతుకు కూడా అంతే. చాలు చాలులే, గడ్డి మా దగ్గర కుక్క అంటే నేను కాదు, నువ్వు వాడిని అట్టుకురావు, నన్ను కూడా వెళ్ళి అట్టుకురానివ్వు. అమ్మా, ప్రసాదం తీసుకుని రండి. అలాగే పంతులు గారు. అమ్మ వెతవా, వీళ్ళందరికీ కాదు, వీడికి నేను లోకు అయిపోయాను అన్నమాట. నువ్వెప్పుడొచ్చావు? నువ్వెందుకొచ్చావని అడగాల్సింది పోయి నువ్వెప్పుడొచ్చావని అడుగుతావేంటి? నువ్వెక్కడుంటే నేను అక్కడుంటానని నీకు తెలీదా? చాలే, ఇదెవరిని అత్తారిల్లు అనుకుంటున్నావేటి? ఓ తోకించుకొని తిరిగేయడానికి. ఇంట్లో పేరంటాలున్నారు, వాళ్ళు గనక మన ఇద్దరినిలా చూసారనుకో, పెద్ద సినిమా స్టోరీ రాసేసుకుంటారా. రాసుకుంటే రాసుకోని, నాకు కావాల్సింది వాళ్ళు రాసుకోవడమేగా. ఏటి? ఏం లేదు, పిలుస్తున్నారు, వెళ్దాం పద. తప్ప నమస్తమస్తు భూతానాం ఆదిభూతాయ భూభృతే తదైక రూపాయ విష్ణవే ప్రభ విష్ణవే సశంఖ పంతులు గారు, ప్రసాదం. సరసీలుహేక్షణం సహార వక్షస్థల శోభికౌస్తుభం. ఇదిగో కాంతమ్మ గారు, మీ అమ్మాయికి మా అబ్బాయి భాస్కర్ కి ఎలాగో పెళ్ళైపోయింది. అలాగే మీ అబ్బాయికి మా చిట్టమ్మనిచ్చి పెళ్లి చేశారంటే ఓ పనైపోతుంది. ఏమంటారు? నా కొడుకెందుకు లేదే, నీకంత ఆరాటంగా ఉంటే చెప్పు, నీకు రెండో పెళ్లి చేస్తాను. చండాలపు మొహందాన. అడుగుతుంటే మాట్లాడరేంటండి? చూడబోతే ఈడు జోడు చాలా బాగుంది. చిట్టమ్మని చేసుకుంటే కుండ మార్పిడి కూడా అయిపోతుంది. ఏం చక్క రెండు జంటలు కలిసిమెలిసి ఉంటారు. ఏమంటారు? ఏటే, ఈ డ్రైవర్తో నాకు పెళ్ళా? డ్రైవరా? డ్రైవర్ అని ఏ యదో చెప్పాడు? ఎవరో చెప్పడం ఏంటండి? ఈ డ్రైవరే చెప్పాడు. అది రవి, చిట్టమ్మ చెప్పింది నిజమేనా? డ్రైవర్ అని నువ్వే చెప్పావా? అంటే అమ్మా, అప్పుడు నేను పైలట్ డ్రెస్ లో ఉండేసరికి. ఉంటే డ్రైవర్ అని చెప్తావా? ఇదిగో చిట్టి, ఇంతకు ముందు నువ్వు నా కొడుకుని పట్టుకుని ఎన్నోసార్లు డ్రైవరు అన్నావు. నిజానికి వాడు డ్రైవర్ కాదు, పైలట్. అంటే తెలుసు కదా, విమానం నడుపుతాడు. డ్రైవర్వి. ఏమంటున్నారు? నేను డ్రైవర్ నా?
భార్య గారు, ఇంకా ఎన్నికలు అవ్వలేదు. ఎందుకంటే జనాలతో మీకు గొడవ? ఏదో వాళ్ళు ముచ్చటపడి అడిగారు. తప్పించుకునే మార్గం చూడకుండా ఇరుక్కుపోతారు ఎందుకండి? సర్లే, ఏదో ఒకటి మేనేజ్ చేస్తాను, మీరు ఆగండి. హ్మ్. నువ్వు తప్పుగా అనుకుంటున్నావమ్మా. అవతల పూజ జరుగుతుంది, డిస్టర్బ్ చేయడం ఎందుకు, సైలెంట్ గా ఉండు అన్నా. ఏం కాదు, నువ్వు నోరు మూసుకో అన్నావు. ఇప్పుడేంటి? నువ్వు అడిగిన దానికి సమాధానం చెప్పాలి, అంతేగా? అవును. నా దాకా ఎందుకు? ఆ చిట్టమ్మనే అడగండి, నా ఇంటికి కోడలవుతుందేమో. అమ్మాయి అవుతుందంటే నాకెలాంటి అభ్యంతరమూ లేదు. ఓసి కాంతమ్మత్త, జనాల ముందు నన్ను ఎరికించేస్తున్నావా? అంటే నేనెలాగూ ఈ పెళ్లి కొప్పుకోనని నీ అభిప్రాయాన్ని నా మీద నెట్టెత్తున్నావన్నమాట. చెప్తా. చెప్పు చిట్టి. వీళ్ళంతా నువ్వు నా ఇంటి కోడలు అయిపోవాలని ముచ్చట పడుతున్నారు. నేనేమో చిట్టికి మాలాంటి వాళ్ళు ఎలా నచ్చుతారు అంటున్నాను. నీకోకే అంటే మాకే అభ్యంతరమూ లేదు. చెప్పు, నువ్వు మా అబ్బాయిని చేసుకుంటావా? చెప్తా చూడు, జనాల ముందు నిన్నెలా ఎరికిస్తాను. నీ నోటితో నువ్వే బాబోయ్ ఈ చిట్టెం వద్దు అని చెప్పించకపోతే నా పేరు చిట్టెమ్మే కాదు. నువ్వు ఈ మాటలన్నీ మనస్ఫూర్తిగానే చెప్తున్నావా అత్త? అత్త 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 చచ్చిపోతున్నాను. ఇంతమంది ముందు అబద్ధాలు చెప్తానా చిట్టి? నీకు మా అబ్బాయి ఇష్టమైతే త్వరలోనే ముహూర్తాలు పెట్టించి మీ ఇద్దరికి పెళ్లి చేసేస్తాను. నాకు ఓకే అమ్మా. వీడొక పిచ్చదవా. విన్నారుగా, మీ అబ్బాయి చిట్టెమ్మని చేసుకోవడానికి రెడీ. ఇక చిట్టెమ్మ నిర్ణయమే వినాలి. చెప్పమ్మా చిట్టెమ్మ, రవిచంద్రన్ చేసుకోవటం నీకిష్టమేనా? కాంతమ్మ గారికి వాళ్ళ అబ్బాయి నన్ను చేసుకోవడం ఇష్టమైతే రవిచంద్రన్ చేసుకోవడం నాకు ఇష్టమే. ఓరి నాయనోయ్, ఇదేంటి ఇంత మాట అనేసింది? నా మీద పగతో కోపంతో ఈ పెళ్లి ఒప్పుకోదు అనుకుంటే అందరి ముందు ఒప్పేసుకుంది. సూపర్ చిట్టెమ్మా, నువ్వేమంటావో అని నేను టెన్షన్ పడ్డాను. నువ్వు కూడా అంగీకరించేశావు. అయితే జనాలందరి ముందు ఇచ్చిన మాట ప్రకారం మా ఆవిడ గారు నిన్నే తనటి కోడలు చేసుకోవాలా? మీరు నోరు మూయండి. ఆ చిట్టమేదో తమాషాగా అంటుంది కదా చిట్టి? నువ్వు తమాషాగా అన్నావా కాంతమ్మత్త? నేనెందుకు తమాషాగా అంటాను? సీరియస్ గానే అన్నాను. అయితే నేను సీరియస్ గానే అన్నాను. అత్త అత్త, ఏంటి నిజమా? నువ్వో అని మురిసిపోకు. మీ అమ్మ జనాల ముందు నన్ను ఎరికించడానికి అలా అనింది.
నేను మీ అమ్మ నిరికించడానికి అలా అన్నాను. లేనిపోయిన అసలు పెట్టుకోమాకు. ఓరి నాయనోయ్, వీడి స్పీడ్ చూస్తుంటే శోభనం గదికి లాక్కెళ్ళిపోయేలా ఉన్నాడు. ఒరే పాలుడా, నీకు దండం పెడతాన్రా, తొందరపడి ఏం చేయకురా. ఏం కోకిలమ్మా, ముహూర్తం టైం అవుతుందిగా, పెళ్లి కొడుకుని పెళ్లి కూతుర్ని పంపిద్దామా? బే బే ముందు అబ్బాయిని పంపించండి. బే 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 బే. వీడి కన్ను కాకులు ఎత్తుకెళ్ళా, కనబడితే కన్ను కొట్టి చంపేస్తున్నాడు వీడు. ఆ, బే. నేను వాష్రూమ్కి వెళ్ళాలి. బే బే వద్దొద్దు, మీకెందుకు అత్తయ్య, నేనే వెళ్తాను. బే. ఎన్నిలు ఫోన్ చేసావేటి? సోమం గదిలోకి వచ్చేదాకా ఆగలేకపోతున్నావేటి? నాకు కూడా అలాగే ఉందిలే, బేగొచ్చి. ఛీ, నోర్మోయ్. ఏంట్రా పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నావా? బలవంతంగా తాళి కట్టిందే కాకుండా శోభనం కూడా బలవంతంగా చేద్దాం అనుకుంటున్నావా? చూడు, మీ అమ్మ చెల్లి బలవంతం చేస్తున్నారు కాబట్టి గదిలోకి వస్తున్నాను. అక్కడేమైనా ఓవర్ యాక్షన్ చేసి నా ఒంటి మీద చెయ్యి వేసావో పళ్ళు రాళ్ళు కొట్టేస్తాను, జాగ్రత్త. అయిపోయి ఏంటిది? తాళి కట్టి మూడు అలా తిట్టచ్చా? తిట్టడం కాదు, నా ఒంటి మీద చెయ్యేస్తే మా అక్కలు ఎర్రగొట్టేస్తాను. ఏమనుకుంటున్నావో ఏంటో. నువ్వు ముందు రాయే, తర్వాత ఏం జరుగుద్దో నేను చూస్తాను. వస్తాను వస్తాను. వెలిగిపోయిందమ్మా. అయ్యో, ఏమైందమ్మా? కాలు జారి కింద పడ్డాను, నడుముకు దెబ్బ తగిలింది. నొప్పి తట్టుకోలేకపోతున్నానమ్మా. అయ్యో, శుభవాణి శోభనం గదిలోకి వెళ్లాల్సిన పిల్ల ఇలా కాలు జారి పడిపోతే అయ్యో ఇంకేమైనా ఉందా? ఈ నడుము నొప్పితో శోభనం ఏముంటుంది? నాకు అర్థమైంది వదినా, ఈ శోభన నుంచి తప్పించుకోవడానికి ఈ నడు నొప్పి నాటకం ఆడుతున్నావని. అమ్మా,
పాపం వదినకి బాగా నొప్పిగా ఉన్నట్టుంది. ముందు ఇంట్లో తీసుకెళ్ళాం పదండి. పదండి పదండి, మెల్లిగా, జాగ్రత్త. నెమ్మదిగా నెమ్మదిగా నడవమ్మా. జాగ్రత్త, మెల్లిగా. మెల్లిగా నడు. ఇక్కడ కూర్చో. మా అక్కకి మీ అన్నకి శోభనం అయిపోతుంది. ఇక నెక్స్ట్ మందే. ఏడే ఏం లేదు ఏం లేదు. మొత్తానికి నువ్వు అనుకున్న సాధించావు అంటున్నాను. ఓవర్ యాక్షన్ చేయకే. వివరము చెవులకు తెలియక ముందే, నువ్వు కదిలిన గురుతులు కనులను కలవక ముందే, నీ గతముని కథలుగా చదవక ముందే, నీ పరిచయం అసలుగా జరగక ముందే, నా మనసు పుడందుకు నీకై పరుగులు తీస్తోందే. ఎన్నో రోజులు ఎన్నో వేళలు నాతో నేనే నడిచానే. నువ్వెవరను వివరము చెవులకు తెలియక ముందే, నువ్వు కదిలిన గురుతులు కనులను కలవక ముందే, నీ గతముని కథలుగా చదవక ముందే, నీ పరిచయం అసలుగా జరగక ముందే, నా మనసు పుడందుకు నీకై పరుగులు తీస్తోందే. ఏం జరిగిందండి? మన నీలాంబర్ని ఆ భాస్కర్తో వెళ్ళమంటున్నారు. ఇంకేం జరుగుతుంది? మీ కూతురికి మీలాగా కొంచెం తల తిక్కుంది. అందుకే అల్లుడు వార్డులో తిరిగి నాకు ఓట్లు వేయమని చెప్దామంటే మీ కూతురు తోడుగా వెళ్ళట్లేదంట. అక్క నాకెందుకో డౌటింగ్ గా ఉందే. అది చెప్పేది నిజమేనా? నిజమేరా. ఆ భాస్కర్ మీద కోపంతో నాకు ప్రచారం చేయడానికి వెళ్ళనంటుంది. అందుకే వెళ్ళమని చెప్పాను. చాలా మంచి పని చేశారండి. చాలే, ఇప్పటికే పొద్దుపోయింది. పడుకుందాం పదండి. బే 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 ఓ బే వదినా, మా అన్నేని మొగుడుగా ఒప్పుకోనంటావా? ఆడితో కలిసి కాపురం చేయనంటావా? తాళి కట్టాక ఒక్కడే మొగుడు, ఆడితోనే జీవితం అనుకుని బతకాల. కాదు కూడదు, మా అమ్మతోనే కలిసి సిందులు తొక్కుతానంటే ఈ చెట్టమ్మ సూత్తు ఊరుకోదు. ఈ మత్తు కలిపిన పాలు ఒక సుక్కను తాగావంటే దబిడి దిబిడే. వదినా, ఇదిగో పాలు.
అసలు మా అమ్మ ననాలి. బా రేయ్, పట్టుకోరా. ఏయ్, ఎవరు 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 మీరు? వదరు. ఈ రోజుతో నువ్వు నా పెళ్ళాం అయిపోతున్నావే నా చిట్టి. అమ్మా, నాన్న, రేయ్, రేయ్, ఎవరు? రేయ్, 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 ఎవరు? రేయ్, రేయ్, ఎవరా మీరు? అమ్మా, నాన్న, రేయ్, చిట్టి, నీకేం కాలేదుగా? ఏం కాలేదు. వాళ్ళెవరు నా మెళ్ళ తాళి కట్టాలని చూశారు. అవును చిట్టమ్మా, నేను చూశాను. కొంపతీసి దొంగలా? కాదు, దొంగలైతే ఖచ్చితంగా కాదు. దొంగలైతే మెళ్ళ తాళి తెంచుకొని వెళ్తారు, లేదా ఇంట్లో నగలు దోసుకొని వెళ్తారు. అంతేగాని ఇలా ఆడపిల్ల మెళ్ళ తాళి కట్టాలని చూడరు. ఎవరో కావాలని వచ్చారు, నా మెళ్ళ తాళి కట్టాలని చూశారు. చెత్తనాయాలు తప్పించుకున్నారు. అచ్చా, రక్తం వస్తుంది. ఏంటి డ్రైవరు ఇది? అయ్యో, అచ్చా, ఏంటిది?
నీ మెళ్ళో తాలి కడతారా? నీ మెళ్ళో చిట్టి మెడలో నేను తప్ప ఇంకెవరు తాలి కట్టాలని చూసినా చంపి పడేస్తాను. ఇటువంటి పిచ్చి పనులు ఇంకెప్పుడు చేయ మాకు. లేచిటమ్మా, మనకి తొందరగా పెళ్ళైపోవాలి. లేదంటే ఇవాళ తాలి కట్టాలని చూసినోడే రేపో మాపో తాలి కట్టడానికి మళ్ళీ ప్రయత్నిస్తాడు. ఆ తర్వాత జరగాల్సిందంతా జరిగిపోద్ది. జీవితకాలం మనం దూరం అయిపోతాం. అర్థమైందా? హ్యాపీగా చూసుకుంటున్నాడు కదా, దాని గురించి ఆలోచించకుండా పాలోడు పెరుగోడు ఇవన్నీ ఎందుకక్క? నీ భర్తని నువ్వే అవమానించుకోవడం ఏం బాలేదక్క. అసలు దీనంతటికి కారణం మా అమ్మ కాంతమ్మ. ఆ కాంతమ్మని రోడ్లో వేసి కసకస దంచితే గాని పీడ విరగడవ్వదు. మనవడు మనవరాలో పుట్టి నీలాగే బెబ్బె అంటారు. చిచి, ఇదిగో నీలే. దేవుడా, నన్ను పిలవడమే ఎక్కువ అనుకుంటే మళ్ళీ ముద్దు పేరొకటి నా ప్రాణానికి. చెప్పండి భాస్కర్ గారు. ఒళ్ళంతా నొప్పులుకున్నాయి. కూతంతి నీళ్ళు ఎడతావేటి? కొడితే నీళ్లు పెడతాను, వెళ్ళందులో దూకి చావు. ఏటే రాత్రిపూట ఏమో సరసలాడేసావు, ఇప్పుడేమో తిడతావేంటి? అయ్యో దేవుడా దేవుడా. అక్క చూడరా, ఆ సరస చూడరా, అది వినలేక నాకు చచ్చిపోవాలనిపిస్తోంది. అక్క, జరిగింది ఏదో జరిగిపోయింది, నువ్వు వదిలేసి. నా వల్ల కావట్లేదురా, నా వల్ల కావట్లేదు. నేను ఇప్పుడే అమ్మ దగ్గరికి వెళ్ళిపోతాను. వెళ్ళి అమ్మ అంత తేలుస్తాను. అక్క 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 నీలు, నిన్న రాత్రి వెళ్ళమని చెప్పాను, వెళ్ళావా? అల్లుడితో పాటు వెళ్ళావా అంటే కోపంగా చూస్తావేంటి? రాక్షసి, దుర్మార్గురాలా, నీచురాలా, నా జీవితాన్ని నాశనం చేసావు కదే, నాశనం చేసావు కదే, నాశనం చేసావు కదే. నీలు, నీలు, ఏమైందే? ఏంటి అవలేదులే అత్తయ్య. రాత్రి మా అన్నయ్యకి మా వదినకి శోభనం జరిగింది. ఆ శుభవార్తే చెప్పి ఇదిగో ఇలా ఆనంద బాష్పాలు రాలుతుంది. ఓహో, అలాగా. ఏమన్నా? నీలాంబరికి భాస్కర్కి శోభనం అయిపోయిందా? అవునత్తయ్య, ఏదో నీదయ్యా. రాత్రి కనుక మీరు నీలాంబరికి ధైర్యం చెప్పుండపోతే గదిలోకి వచ్చిండేది కాదు, మా శోభనం జరుగుండేది కాదు. నే శోభనం గదిలోకి వెళ్ళమన్నానా? అవును, నువ్వే కదా వెళ్ళమన్నావు. అప్పటి
నువ్వు చెప్పేది కరెక్టేనా వెళ్ళమంటావా అని నువ్వేమన్నావు అల్లుడు ఎలా చెప్తే అలా చెయ్యి చిట్టమ్మ ఏం చెప్తే అది చెయ్యి అన్నావు ఇప్పుడు చూడు నా కొంప మునిగిపోయింది రేపు మాపో ఆ పాలుడికి 2 పిల్లల్ని కనేస్తాను ఆ పిల్లలిద్దరిని పెంచి పెద్ద చేసి చావు ఏంటే ఏం మాట్లాడుతున్నావే అసలు ఈ ఇంట్లో ఏం జరుగుతుందో నాకు ఒక్క ముక్క కూడా అర్థం అవ్వట్లేదు అతోయ్ ఏడేడి పాలు తాగు వణుకుడు మొత్తం తగ్గిపోతే బా 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 నా బాధలో నేనుంటే నీ బెబ్బే గోలేంటి అదేంటంటే పాలు స్వయంగా మా అమ్మే తయారు చేసినట్టు అత్తయ్య. పాలు తయారు చేయడం ఏంట్రా పిచ్చదవల్లారా అయినా నా కూతుర్ని శోభనం గదిలోకి వెళ్ళమని చెప్పిన ఎదవెవరు ఆ ఎదవెవరో కాదు మీరే కదా అత్తయ్య గారు